ప్రైజ్లాటండి. మరి ఫిలిప్పీ 4:5లో మీ సహనము సకల జనులకు మరి తెలియజేయడి అంటుంది. ఎవరి సహనము? మన సహనం సకల జనులే కాదు, మెయిన్ ముందు మన కుటుంబంలో మన భర్తకి, మన పిల్లలకి, మన బంధువులకి మన సహనము తెలియపరచాలి, తెలియజేయడి. మనలో మృదుత్వము, సాత్వికము, దీన మనసు కలిగి ఉండుడి. ఏముండాలంట? మన మాట మృదువుగా ఉండాలంట. మన మాటలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కసారి ఇతరులను బాధ పెట్టే విధంగా మనం మాట్లాడతాం. అలా మాట్లాడొద్దు, నువ్వు క్రీస్తు బిడ్డవైనందుకు అని వాక్యం చెల్లిస్తుంది. సాత్వికం, మన నడవడిక, మన చూపు, మన నడవడిక సాత్వికంతో కూడినదిగా. మన దేవుడు సాత్వికుడు కాబట్టి మనము కూడా ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు సాత్వికమైనటువంటి నడవడిక కలిగి ఉండాలని వాక్యము హెచ్చరిస్తుంది. దీన మనసు, దీనులైన వారు ధన్యులు, వారు ఏంటి 5లో ఏమని చెప్తుంది? మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులదే పరలోక రాజ్యం అంట. మత్తయి సువార్త 5లో దీనులైన వారు ధన్యులు, మరి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం పరలోక రాజ్యములో స్థానం సంపాదించుకోవాలంటే సహనం కలిగి ఉండాలి, మన మాటలో మృదుత్వం ఉండాలి, మన నడవడికలో సాత్వికం ఉండాలి, మనము దీన మనసు కలిగి జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యం మనదే. దేవుడు కూడా ఆయన బిడ్డలుగా మనలను అంగీకరిస్తాడు. మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను దీనుడై ఉన్నాను కాబట్టి, నేను సాత్వికుడై ఉన్నాను కాబట్టి ఇవన్నీ మీరు కలిగి ఉండాలి. అందుకే పేతురు పత్రికలో నా అడుగు జాడలో మీ కొరకు ఉంచిపోయినంటాడు. ఆ రీతిగా జీవిద్దాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మినిస్ట్రీ గురించి ప్రార్థించేయండి. మెయిన్ వాక్యము ఫిలిప్పీ పత్రిక 4:5 మీ సహనము సకల జనులకు తెలియజేయండి. మన మాటలో, మన యొక్క నడవడిక, మన చూపు, మన తలంపులు, మరి యొక్క తగ్గింపు జీవితం, వినయ విధేయత కలిగి జీవించాలని ఆయన కోరుతున్నాడు. ఆమేన్.